మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రోగ్రాం గతం నుంచే అమలు జరుగుతూ ఉంది. అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి అంటే ఉన్నత విద్యను డబ్బులు పెట్టి లక్షలు వెచ్చించి వేల రూపాయలు కట్టి చదవలేనటువంటి పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి ప్రోగ్రాం ఇది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకుండా చివరకు ఈ పిల్లల్ని మొత్తం వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ విత్డ్రా చేసి ఇండ్లకు పంపేటువంటి పరిస్థితి తీసుకువచ్చింది. ఇది చాలా దారుణం, దయనీయమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 33 జిల్లాలలో 250 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళు దాదాపుగా 26,000 మంది పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళు అందులో చదువుకోవడం జరుగుతూ ఉంది. 12,000 మంది పిల్లలేమో ఎస్సీ పిల్లలు, తర్వాత డే స్కాలర్స్ ఏమో 6,000, ఎస్టీ పిల్లలు ఒక 7,000 మంది ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మరి ఈ స్కీమ్ గతం ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యానికి గురి అయినప్పటికీ, పట్టింపు లేనప్పటికీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కిందనే ఉన్నప్పుడు గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి దాదాపుగా ఒక 17,000 సీట్లను పెంచుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే పాపం ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకు దూరం ఉంటున్నారు, ఆర్థిక స్తోమత లేక, మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే స్తోమత లేక, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ దొరకనటువంటి పిల్లలకు కూడా ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమును చాలా గొప్పగా నిర్వహించే ఆలోచన ఆ రోజు కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. ఈ 28,000 రెసిడెన్షియల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 26,000 మంది రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల మరి దయనీయమైన పరిస్థితి ఎదుర్కోవడంతో పాటు వాళ్ళను ఆ స్కూళ్ళ నుంచి పంపించేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా దీన్ని గొప్పగా చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 20,000 ఉండే దాన్ని 42,000కు పెంచి మరింత ప్రోత్సహించేటువంటి ప్రయత్నం గొప్పగా జరిగింది. తర్వాత దీనికి బడ్జెట్స్ కూడా ఎక్కడ లోటు లేకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో బడ్జెట్ 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మరి 80 కోట్ల రూపాయలేమో రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలకు, 20 కోట్ల రూపాయలేమో డే స్కాలర్గా చదివేటువంటి పిల్లలకు ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆ యాజమాన్యాలకు బిల్లులు కట్టించడం వల్ల వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు మంచి అన్ని వసతులు ఇచ్చి విద్య అందించేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 200 కోట్ల పైచీలకు నిధులు ఒక్క పైసా కూడా మరి రిలీజ్ చేయడం లేదు. మరి పాఠశాల చదువుతున్నటువంటి పిల్లల పరిస్థితి ఎలా? చాలా దారుణం. మీ పుస్తకాలు మీరే కొనుకొచ్చుకోండి, మీ బట్టలు మీరే తెచ్చుకోండి, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం కనుక డబ్బులు ఇస్తే మీకు ఇస్తాం అని కొన్ని పాఠశాలలు అయితే దాదాపు విద్యార్థులను బయటికి పంపించేసారు. దీనివల్ల ఏం జరుగుతుందని అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గొప్పగా చదువుకొని సమాజంలో గౌరవంగా ఉండాలి, సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశం ఏదైతే ఉందో మరి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రభుత్వంకు కనీసం దీనిపైన దృష్టి లేదు. మరి ఇప్పటికైనా బిల్లులు చెల్లించి ఈ వ్యవస్థను కాపాడరా
లేదంటే ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణ చేస్తుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది, చాలా దారుణంగా మారింది. తక్షణమే దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి వీళ్ళ బిల్లులు రిలీజ్ చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. ఇలా ఎస్సీ గురుకులాలలో దారుణంగా అడ్మిషన్స్ పడిపోయినాయి. ప్రభుత్వం వదికు చెప్తున్నది మొత్తం సీట్లన్నీ నింపినాం, చాలా బాగున్నదని. కానీ ఎక్కడ కూడా మరి ఆ పరిస్థితి కనబడతలేదు. వీళ్ళది ప్రభుత్వం కానీ ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, సిఈఓలు కావచ్చు, నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఈ సిఈఓలు ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షలు నిర్వహించేటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సిస్టమ్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ మరి బీసీ అన్ని వర్గాల పిల్లలకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాలనేటువంటి మంచి ప్రయత్నం ఏదైతే ఉందో 20 నెలల్లో దీన్ని నాశనం చేసినట్టుగా మనం భావించవచ్చు. మొత్తంగా 238 గురుకుల పాఠశాలలు ఉంటే దీంట్లో మొత్తం అన్ని గ్రూపులు కలిపి ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు 19,490 సీట్లు ఉన్నాయి. మరి ఇక వీటి అడ్మిషన్స్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. గత ఏప్రిల్ మాసం నుంచి ఈ అప్లికేషన్ తీసుకోవడం కోసం మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఇప్పటి వరకు సీట్లు పూర్తిగా నిండకపోవడం చాలా దారుణం. మరి 4వ విడత చూసినట్టయితే ఒక 2,800 సీట్లు, 5వసారి వీళ్ళు ప్రకటించినటువంటి జాబితా చూసినట్టయితే ఒక 12,000 సీట్లు. అంటే దాదాపుగా ఎక్కడ కూడా ఈ సిఈఓలలో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు నిండనటువంటి పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. అయినా ఈ గురుకులాల పరిస్థితి చూసినట్టయితే అడ్మిషన్లు తీసుకోవడానికి ముందుకు రాకపోవడానికి కారణం ఏంటి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని విధాల బడ్జెట్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, వాళ్ళ విద్యా వ్యవస్థ కావచ్చు, వాళ్ళకి అన్ని రకాల క్రమశిక్షణతో కూడినటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేషన్ అందించి మరి ఈ సిఓలను నిర్వహించడం జరిగింది. అంతెందుకు అత్యంత ప్రతిష్టాపకంగా భావించేటువంటి గౌలిదొడ్డిలో కూడా ఇంకా పూర్తిగా సీట్లు నిండకపోవడం అనేటువంటిది చాలా దారుణం. అంటే ఇక గౌలిదొడ్డిలో కూడా సీట్లు నిండకపోవడం అంటే అందులో ఎంతో పోటీ ఉండేది. గౌలిదొడ్డిలో సీటు దొరికితే చాలు మా బాబు కానీ పాప కానీ చాలా గొప్ప జీవితంలో ఉంటాడని ఆశించినటువంటి వాళ్ళు ఇలా గౌలిదొడ్డిలో కూడా సీటు దొరకనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా సేక్పేట్ కానీ నర్సింగ్లో కానీ స్పోర్ట్స్ కమ్ సిఈఓలలో మొత్తం 160 సీట్లు ఉంటే 109 సీట్లు మాత్రమే ఇప్పటివరకు నిండినాయి. సైనిక్ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పటివరకు నిండలే. ఎంత దారుణంగా ఉన్నదని అంటే ఇలా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉంటే 104 సీట్లు మాత్రమే నిండినాయి. అంటే దాని మీద ఎంత పోటీ ఉండేదంటే అసలు అందులో సీటు దొరకాలంటే చాలా కష్టంగా ఉండే. అయినా ఈరోజు రుక్మాపూర్ లాంటి రెసిడెన్షియల్ స్కూల్ సైనిక్ స్కూల్లో కూడా మరి సీట్లు నిండనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. జగద్గిరిగుట్టలో ఒక సైనిక్ స్కూల్ ఉంది. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి టూరిజం తర్వాత హాస్పిటాలిటీ ఆఫీస్ అసిస్టెన్స్ కోర్సు పెడితే అందులో 80 సీట్లు ఉంటే ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా నిండలే. అదేవిధంగా నాన్ సిఈఓలు అంటే మన రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. 25% నుంచి 50% వరకు మాత్రమే ఇప్పటి వరకు సీట్లు నిండినాయి. ఇంకా 50% సీట్లు నిండాల్సి ఉంది. ఇది ఇలా గురుకులాలలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఈ విద్యారంగంలో అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో గత అనేక సంవత్సరాల నుంచి చదువుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నతమైన విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో
ఆనాడు 298 గురుకుల పాఠశాలలు ఉంటే 1030 పాఠశాలను గొప్పగా తీర్చిదిద్ది దాని సిస్టమ్ అంతా కూడా సవరించి ఒక మరి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఎంత గొప్పగా నిర్వహిస్తున్నాయని చర్చించుకునే విధంగా మాట్లాడుకునే విధంగా ఇక్కడికి వచ్చి అనేక మంది అధికారులు చూసి వెళ్ళే విధంగా మరొక కార్పొరేట్ విద్యకు ధీటుగా నిర్వహించినటువంటి గురుకుల పాఠశాల వ్యవస్థ ఇలా నిర్వీర్యమైపోయింది. మరి ఈ గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకు తల్లిదండ్రులకు నమ్మకం పోయింది. అక్కడ చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే 103 మంది పిల్లలు అనేక కారణాలతో చనిపోయినారు. ఎప్పుడు చూసినా పేపర్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి మరి 10ల సంఖ్యలో మరి పిల్లలు హాస్పిటలైజ్ అవుతున్నారు. మరి వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు వీటిపైన నమ్మకం కోల్పోయింది. ఏవైతే గురుకుల పాఠశాల వచ్చిన తర్వాత లక్షలాది మంది పిల్లలకు ఉచితంగా మంచి విద్యను అందించేటువంటి ఒక వ్యవస్థను 20 నెలల్లోనే మరి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆనాడు డబ్బుల కోసం ఆలోచించలే, నిజంగా లక్షలు వెచ్చించలేనటువంటి పిల్లలకు ఒక అండదండను అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క విద్యార్థి పైన మరి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ గురుకుల వ్యవస్థ నిర్వహించినటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో చాలా దయనీయమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాలను నిజంగానే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, అదేవిధంగా బీసీల పట్ల, మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ వ్యవస్థను అంటే ఇది ఒక మానవీయ కోణంలో చూసి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయవలసి ఉండే, కానీ దీన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు మళ్ళీ దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం ఒక కార్పొరేట్ వ్యవస్థను చొప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మొన్న 8వ తారీఖు ఇచ్చినటువంటి ఏదైతే 17 జీవో నెంబర్ 17 ఏదైతే ఉన్నదో మరి ఇది మన కళ్ళగట్టినట్టుగా కనబడతా ఉంది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, తర్వాత అన్ని రకాల టెండర్లు కార్పొరేట్ సంస్థలకే అప్పజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ జీవో 17 తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మరి స్థానిక కాంట్రాక్టర్లు ఆ మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చిన్న చితక కాంట్రాక్టర్లు బతుకుదెరువు కోసం చేస్తున్నటువంటి వాళ్ళను తొలగించేటువంటి ఒక కుట్రలో భాగమే ఈ 17 జీవో అనేటువంటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే మరి ఈ గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచి దాదాపు ఒక్కొక్క గురుకుల పాఠశాలకు 8 నుంచి 10 మంది కాంట్రాక్టర్లు చిన్న చితక కూరగాయలు సప్లై చేసేటోళ్ళు కావచ్చు, గుడ్లు సప్లై చేసేటోళ్ళు కావచ్చు, మటన్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, రకరకాల సప్లయర్స్ కింద చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి యొక్క భవిష్యత్తును దాదాపు 20,000 కుటుంబాలు 20,000 కుటుంబాల యొక్క భవిష్యత్తును అంధకారం చేసేటువంటి జీవో 17 అని మాత్రమే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లను కాదని కార్పొరేట్ వ్యవస్థకు ఏకమొత్తంగా దీన్ని అప్పగించాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇది మంచిది కాదు. 20,000 కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మరి వాళ్ళను రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంకా పైగా ఏమంటారంటే కొత్త కాంట్రాక్టర్లు వచ్చేంత వరకు మళ్ళీ మీరే సప్లై చేయాలని కూడా వాళ్ళ మీద ఆదేశాలు జారీ చేస్తారు. ఇప్పటి వరకు 4-5 నెలల నుంచి వాళ్ళకు బిల్లులు రాలేదు. తర్వాత మరి వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నము ఇలా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవో 17 ఏం చెప్తున్నది? మొత్తం మండలానికే ఒక కాంట్రాక్టర్ను నియమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మండలానికి ఒక కాంట్రాక్టర్ అంటే బడా కాంట్రాక్టర్లు వచ్చి ఈ చిన్న వాళ్ళ యొక్క భవిష్యత్తును మరి నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఎవరెవరు వస్తున్నారు? ఈ చికెన్ కానీ గుడ్లు కానీ సరఫరా చేసేటువంటి వాళ్లకు 3 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలి, ఇయర్లీ టర్నోవర్. లేదంటే 50 లక్షల రూపాయలేమో వాళ్ళు ఈఎండి
ఖచ్చితంగా కట్టేటువంటి సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ చిన్న కాంట్రాక్టర్స్ కాబట్టి వీళ్ళకు పెద్ద భారం ఉండద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారి హయాంలో 1000 రూపాయలు టెండర్ ఫామ్ ఉంటే ఇవాళ 5000, 10,000, 25,000 రూపాయలతోటి టెండర్ ఫామ్లు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలు ఎవరైనా అప్లై చేస్తే ఆ మహిళా సంఘానికే మనం కేటాయించినటువంటి పరిస్థితి నుండి ఇవాళ మళ్ళీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోతున్నది. చాలా దారుణం. మరి దీన్ని మొన్ననే మా ప్రవీణ్ కుమార్ గారు ఈ గుడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ విషయంలో కూడా ఇది ఒక పెద్ద స్కామ్, దీని మీద దర్యాప్తు జరగాలి. ఎప్పుడైతే 5 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి కోడిగుడ్డు ధర ఏకమొత్తంగా 7 రూపాయలు ఒకేసారి చేయడం అనేటువంటిది, అదేవిధంగా దీన్ని సెంట్రలైజ్డ్ చేసి రాష్ట్రం మొత్తంలో ఒకే కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయాలనేటువంటి ఈ ఉద్దేశం ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ఎవరినో బతికించడం కోసం ఎవరో లాభాపేక్ష కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో 2 విషయాలు, ఎవరినో బతికించడం కోసం ఒకవైపు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిన్న చితక కాంట్రాక్టర్లను చంపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ జీవో మాత్రం కనబడతా ఉంది. తర్వాత 20,000 కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు, వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఇప్పటికే 4-5 నెలల నుంచి బిల్లులు రాక మరి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఆ ఉన్న ఉపాధి కూడా తీసేసే ప్రయత్నం చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ దీన్ని ఈ జీవోనే రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు. మరి మొన్న ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత ఆయన ఈ వార్త పైన స్పందిస్తూ ఏం మాట్లాడతారంటే, కొంతమంది స్థానిక కాంట్రాక్టర్లు నాసి రకం తక్కువ పరిణామాలతో సరఫరా చేస్తారు కాబట్టి మేము కొత్త జీవో తీసుకొచ్చినామని కొత్త భాష్యం చెప్తా ఉన్నారు. మరి ఇది చాలా దారుణం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాల పాటు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క విద్యార్థి మరణం లేకుండా, ఎక్కడ కూడా ఫుడ్కు సంబంధించినటువంటి కంప్లైంట్ లేకుండా వాళ్ళకి అన్ని రకాల దుస్తులు కానీ, పుస్తకాలు కానీ, ఉన్నతమైనటువంటి విద్య కానీ అన్నీ అందించినటువంటి వ్యవస్థను మీకు చేతగాక చేయరాక 20 నెలల్లో దీన్ని అంతా కూడా సర్వనాశనం చేసి ఇలా మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. ఈ జీవో పేరు మళ్ళీ మీరు చెప్పేటువంటి పేరు ఏంటంటే నాసి రకం తక్కువ. ఆనాడు ఎందుకు లేదు నాసి రకం? ఆనాడు ఎందుకు ఈ కంప్లైంట్ లేవు? ఇలా ప్రతి జిల్లాలో ధర్నాలు లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ జిల్లాలు ఉన్నాయా? ఎక్కడ చూసినా పిల్లలు రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలలో ఎక్కడ ఏ విద్యార్థి కూడా నోటి నుండి మాట ఎత్తకుండా అసలు రెసిడెన్షియల్ స్కూల్లో మాకు సీట్ వస్తే మా జీవితమే మారిపోతుంది, అంతకంటే అదృష్టం లేదనేటువంటి భావనతో ఉన్నటువంటి రెసిడెన్షియల్ వ్యవస్థనే సర్వనాశనం చేసిండ్రు. అందుకే ఒక్క రెసిడెన్షియల్ స్కూలే కాకుండా సిఓఈ సిస్టంలో కూడా ఎవరైతే పెద్ద కార్పొరేట్ సంస్థలలో విద్యా సంస్థలలో చదువుకోలేనటువంటి వాళ్లకు అవకాశం కల్పించి, అన్ని వసతులు కల్పించి, వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి విదేశీ విద్యకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మీకు చేతగాక చేయరాక ఉన్నటువంటి వ్యవస్థను నడపరాక ఇలా 20 నెలల్లోనే ఈ వ్యవస్థ అంతా సర్వనాశనం చేసి 103 మంది పిల్లల ఉసురు పోసుకొని ఆ తల్లిదండ్రుల కడుపు కోత కారణమై మళ్ళీ ఇలా కొత్త విషయాలు మాట్లాడుతున్నారు. మరి ఎవరో దీంట్లో నాసి రకమని. ఎందుకు మీకు చేతగాలే? ఎందుకు పర్యవేక్షణ లేదు? ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేడు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మీరు వచ్చిన తర్వాత దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఒక దొంగ జీవో ఇచ్చి పెద్ద మనుషులను కాపాడడం కోసమే ఈ జీవో అయితే ఈ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఎట్లా జరుగుతుంది? ఇలా 25,000 రూపాయలు ఏదైతే టెండర్ ఫామ్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మరి దీన్ని ఎట్లా నిర్వహిస్తారు? మొత్తం రెసిడెన్షియల్ వ్యవస్థ కేసీఆర్ గారు పెట్టిండ్రు కాబట్టి దీన్ని సర్వనాశనం చేయాలనేదే మీ ఉద్దేశమా? అయితే దీన్ని నాశనం చేయండి. ఒక సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు చదివేటువంటి, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కావచ్చు, ఇతర వ్యవస్థలలో చదివే పిల్లలు చూస్తే దాదాపు 7-8 లక్షల మంది పిల్లల భవిష్యత్తోటి ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. వాళ్ళ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగమే
ఈ జియో 17 అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జియో 17 ఒక చదువుకునే పిల్లలే కాదు, వీళ్ళు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే రెసిడెన్షియల్ వ్యవస్థను చక్కదిద్దాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకు మంచి భవిష్యత్తు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. రాజకీయాలలో ఉన్నతంగా ఆలోచించేటువంటి ప్రయత్నం జరగాలి. కానీ ఒక వ్యవస్థలో కొంతమంది అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి దాన్ని సర్వనాశనం చేయడమే మా పని, దానికోసమే కంకణం కట్టుకున్నామని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూర్ఖం ఇంకొకటి కాదు, అంతకంటే దుర్మార్గం ఇంకొకటి కాదు. ఇది చరిత్ర మిమ్మల్ని క్షమించదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇటు గురుకుల వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సిఇఓ వ్యవస్థ కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కావచ్చు, ఈ జియో 17 ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి ఏవైతే ఈ టెండర్ ప్రాసెస్ పద్ధతి కావచ్చు, వీటన్నిటి కూడా తక్షణమే రద్దు చేసి యథావిధిగా పాత పద్ధతిలోనే గురుకుల వ్యవస్థను కంటిన్యూ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పినా కదా సార్ నేను ఇప్పుడు నిజం అంటే ఇప్పుడు ఏమైందంటే గురుకుల పాఠశాల వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కడ చూసినా అన్నం సరిగా ఉండట్లేదు, అవేమి చారు నీళ్ళు పోస్తున్నారని. ఆ రోజు ఒక హైజీనిక్ ఫుడ్ పెట్టినటువంటి పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. నేను కూడా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగినటువంటి నాట్ ఓన్లీ ఎస్సీ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్లో జరిగినటువంటివి కూడా చాలా బాగుండే. వాళ్ళ బడ్జెట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండే. వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, ఈవెన్ నైట్ డ్రెస్ దగ్గర నుంచి, ట్రాక్ షూ దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, స్లిప్పర్స్ దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆ రోజు ఉంటే, వాటన్నిటికీ మంగళం పాడి వాటన్నిటిని కూడా స్వస్తి చెప్పి ఇలా కనీసం ఫుడ్ మంచిగా పెట్టే పరిస్థితి లేదు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నారు. ఆ నమ్మకం కోల్పోవడం వల్లనే ఈరోజు అడ్మిషన్స్ రావడం లేదు. అదే కాకుండా మీరు అన్నట్టుగా అంతకుముందు పోటీ పడేటోళ్ళు, నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్తున్నా కదా, 50,000 సీట్లు వేకెన్సీ ఉంటే 4,50,000 అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉండే. అడ్మిషన్స్ పూర్తి అయిన తర్వాత 50,000 మనం ఇవ్వగలిగితే 4,50,000 అప్లికేషన్లు మా దగ్గర పెండింగ్ ఉండేది. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ సిఈఓలో కావచ్చు, గౌలిదొడ్డిలో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో కావచ్చు, తర్వాత ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ మంచి స్కీమ్, దాన్ని కూడా సర్వనాశనం చేస్తే ఎట్లా? ఇవాళ పిల్లల్ని వెళ్ళగొట్టిండ్రు. దీనికి ఎవరు సమాధానం చెప్తారో మరి సోషల్ వెల్ఫేర్ మంత్రి సమాధానం చెప్తారా, ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? 26,000 మంది యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకు పంపించేసిండ్రు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి మేము పక్కా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫు నుండి కూడా తప్పకుండా ఒక ప్రోగ్రాం తీసుకొని ఇటు గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద తప్పకుండా మేము పోరాటం చేస్తామని మాత్రం తెలియజేస్తాం.